దేవుని వాగ్దానం. యెషయా 43:1. నేను నిన్ను విమోచించియున్నాను, భయపడకుము. పేరు పెట్టి నిన్ను పిలిచియున్నాను, నీవు నా సొత్తు. ఈ వచనంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు కేవలం ఓదార్పు మాత్రమే కాదు, అవి ఒక గొప్ప అధికారపూర్వకమైన హామీ. నేను నిన్ను పేరు పెట్టి పిలిచియున్నాను అని దేవుడు అంటున్నాడు. కోట్ల జనాభా ఉన్న ఈ లోకంలో ఆయన మిమ్మల్ని వ్యక్తిగతంగా ఎరిగియున్నాడు. మీ కన్నీరు, మీ వేదన ఆయనకు తెలుసు. మిమ్మల్ని ఒక సామాన్యుడిగా కాక తన ప్రత్యేకమైన సొత్తుగా ఆయన చూస్తున్నాడు. విమోచన అంటే ఉచితంగా వచ్చింది కాదు. మనల్ని పాపం నుండి, శాపం నుండి విడిపించడానికి దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా గొప్ప క్రయధనాన్ని చెల్లించారు. అంత విలువ పెట్టి కొన్న మిమ్మల్ని ఆయన శ్రమల పాలు చేస్తారా? లేదు, తగిన సమయంలో తప్పక విడిపిస్తాను. శ్రమలు మనల్ని చుట్టుముట్టినప్పుడు మనం ఒంటరివాళ్ళం కాదు. యెషయా 43:2 చెప్పినట్లుగా, నీవు జరములలో పడి వెళ్ళినప్పుడు నేను నీకు తోడై ఉందును. అంటే శ్రమలు రావు అని కాదు. ఆ శ్రమల మధ్యలో దేవుడు మనకు తోడుగా ఉండి మనల్ని సురక్షితంగా బయటకు తీసుకువస్తాడు. నేడు నీవు ఎదుర్కొంటున్న సమస్య అనారోగ్యం కావచ్చు, ఆర్థిక ఇబ్బంది కావచ్చు, లేదా కుటుంబ కలహాలు కావచ్చు. వీటన్నిటిపైన దేవుడు తన జయధ్వజాన్ని ఎగురవేయబోతున్నాడు. దేవుడు ఈ వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేర్చునుగాక. ఆమెన్.